నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మీరు కూడా అటెన్షన్ గ్రాబర్ కదా, ఎక్కువ అటెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అవును మేడం. ఎక్కువ చాలామంది అటెన్షన్గా ఉండాలి, నాకు ఫోకస్డ్గా ఉండాలి అని డిఫరెంట్గా వీడియోస్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా మేడం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తా. మెయిన్ ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని ఉంటుంది మేడం. ఓకే, బిగ్ బాస్ లో కూడా ఏదో చేసి చూపమంటే జగడమే డైలాగ్ కొట్టండి, ఏదైనా డైలాగ్ చెప్పండి, కొంచెం డిఫరెంట్గా ఏంటంటే కొమర్షియల్ దగ్గర చేసిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే పోకిరి స్పూఫ్ చేసిన మేడం. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా అని చెప్పి రన్నింగ్ చేసిన మేడం జగడమే అని. అది చాలా ఫన్నీగా తీసుకున్నారు మేడం, చాలా కామెడీగా బాగుంది. అది కూడా నిజంగా సిద్దిపేటకి ఆ పేరు అంత రావడానికి మీరు కారణం కదా. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఎలాంటి హెల్ప్ లేదా ఇప్పటి వరకు? ఎటువంటి ఏం హెల్ప్ అందలే మేడం, ఎవరి నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇంకా వీడియోస్ చూసి అంటే అంతకుముందు ఒక సైకిల్ మీద వీడియో చేసినాయి మేడం. సైకిల్ ఎక్కి పాత పాట సంపత్ అనే సాంగ్ ఉండే, దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ అని అది చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు అంతేగాని ఇంకా మామూలు ఎవరు పరేషన్ బాయ్ ఇమ్రాన్ యూట్యూబర్. ఇంకా ఎవరి నుంచి ప్రభుత్వం నుంచి అయినా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అందలే మేడం. ఓకే, ఆయన ఇచ్చిన స్కూటీని మీరు అమ్మేశారు? అవును మేడం, ఇక ఇప్పుడు పరిస్థితులు బాగాలేనందువల్ల కొంచెం అందుకని ఇంకా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అయితే అందలే మేడం. కాదు, పీజీ వరకు చదువుకున్నారు కదా, ఎక్కడైనా మంచి జాబ్ వస్తుంది కదా మీకు, కాలేజ్కి వెళ్ళినా జాబ్ వస్తుంది. అయితే కాలేజ్కి వెళ్తే మీరు అన్నట్టు టీచింగ్ జాబ్ ఏదైనా వస్తుంది. మా అమ్మ నేను కొన్ని స్కూళ్ళ చుట్టూ కూడా తిరిగినాం. సిద్దిపేట మోడలా వద్దు, పిల్లలు పోయి స్కూళ్ళల్లో మామూలుగా డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటంటే మోడల్ పిల్లలు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఎగురుతారు, హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మేము మాకు వద్దండి అన్న. ఏంటండి మీరు? అదే అది బాగా అది ఒక అంటే దీన్ని ఎంటర్టైన్మెంట్లో వాడుకోవాలి దాన్ని ఆ విధంగా. అంటే రిజెక్షన్ ఇవ్వట్లేదు కదా మేడం, ఒక రకంగా మైనస్ అయిందంటే ఇంకో రకంగా ప్లస్ అవుతుంది కాబట్టి అందరినీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ యూట్యూబ్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం మేడం ఒక రకంగా. మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని ఏ స్కూల్లో టీచర్గా వేసుకోలేదు? ఓకే. కాదు, నిజంగా నాకు ఇప్పుడు ఇంత నవ్వుతుంటే ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు అసలు ఎప్పుడైనా ఏడుస్తారా? ఏడ్చారా? ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలా? ఇక ఆర్థిక పరిస్థితి అది చాలా ఉంటాయి, కాకపోతే నేను ఎప్పుడు ఏడవా మేడం. కూడా ఏడవడం ఏం లేదు. ఒకసారి అయితే ఏడ్చిన, ఎప్పుడంటే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు. ఇంకా అంతే మేడం, అమ్మగారికి కూడా వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కువ నా మెయిన్ ప్రియారిటీ వాళ్ళే ఉంటారు పేరెంట్స్. ఇక అప్పుడు ఏడ్చి ప్రేయర్ చేసిన దేవునికి అట్లా. కాకపోతే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఏ సమస్యలైనా నేను నవ్వుతూ బతకాలనేది థీమ్తో ముంగటికెళ్తాను మేడం. ఓకే, ఎప్పుడైనా ఏదైనా నవ్వుతూ ఉండాలి. అలాంటిది ఏదైనా మా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎట్లా వచ్చినా సరే నవ్వుతూనే ఉండండి ఏం కాదని చెప్పేసి. అవును, ప్రతి సమస్యనైనా ఏ సమస్యనైనా మనం నవ్వుతూ బతకాలి, చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎందుకంటే మనము ఒక ఏ సమస్య అయినా ఇక్కడితోనే అయిపోయింది మన లైఫ్ అని, జర్నీ అయిపోయిందని పులి స్టాప్ పెట్టుకోవద్దు. మనము చిరునవ్వుతో ముందుకెళ్ళి సాధిస్తాము అనే ఒక మంచి హోప్తో ముంగటికెళ్ళాలి. ఫోన్ తీసుకొచ్చారా? లేదు, ఛార్జ్. మనం శ్రీజకి కాల్ చేద్దాం. చేద్దామా మేడం? నా దగ్గర నెంబర్ లేదు, మీ దగ్గర ఉందా? ఉంది మేడం, ఒకసారి చేద్దాం. శ్రీజదమ్మో హార్ట్ అమ్మో. హలో హలో, గుడ్ ఈవినింగ్ శ్రీజ గారు. చెప్పండి. హౌ ఆర్ యూ? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. హెల్త్ రికవర్ అయిందా? పర్లేదు అట్లానే. సెలబ్రేటింగ్ 100K ఫాలోవర్స్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీరు ట్రోఫీ విన్నర్ అవుతారు ఆబ్వియస్లీ. అయిపోవాలి. ఫైర్ అంటే ఫైర్ అంతే ఇక. ఇంకా ఒక కామెంట్ నేను రీల్ చేసిన రీసెంట్గా అగ్నితో, మనకు కంటెస్టెంట్ మాధురి గారు కామెంట్ ఏం పెట్టారంటే, శ్రీజ గారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే, నా హార్ట్ శ్రీజ దగ్గర ఉంది కానీ ఇది అంతా జస్ట్ రీల్ కొరకు యాక్టింగ్ అని చెప్పాను. అవును, నేను యాక్చువల్గా మీకు సపోర్ట్ చేసుకుంటే ఒక రీల్ చేస్తా, కొలాబ్ చేద్దాం, మనం చేద్దాం. ఇంకా మన అక్కడ అందరికి ప్రపోజ్ చేసింది అదంతా ఏంటంటే ఫన్నీగా, అంటే సరదాగా చేసిన కానీ మీకు మాత్రం సీరియస్గా చేసిన. రియల్ అండి, మీకు మాత్రం సీరియస్గా చేసిన, ఎందుకంటే ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ యూ. ఎందుకంటే వైజాగ్ అల్లుడు అవ్వాలనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే.
కోర్స్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను నేను. విన్నర్ అవుతారండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే మామూలుగా నాకు సింపతి వచ్చింది రీల్స్లో, ఏంటంటే నన్ను సెలెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసిరని. అది మీరు కూడా ర్యాండమ్గా స్క్రోల్ చేస్తే చూడొచ్చు. బహుశా చాలా మందికి కూడా నాకు తెలిసిన వాళ్ళకి కూడా శ్రీజ ఈజ్ మై ఆల్వేస్ డియర్ అండ్ నియర్, తనకు మీరు సపోర్ట్ చేయాలని చెప్తున్నా. చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రతిదీ సరదాగా తీసుకోండి అక్కడ జరిగిందంతా, కానీ మీ విషయంలో మాత్రం సీరియసే. లంచ్ చేసిరా? హ్యాడ్ యువర్ లంచ్? ఇప్పుడే తిన్నానండి, బయటకు వెళ్ళడం రెడీగా ఉన్నా. ఓకే, వన్స్ కెన్ యూ టాక్ టు, నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నా, మన అనుబంధం బలమైంది అనేది వాళ్ళకు తెలియదంట, మాట్లాడండి. కాదండి శ్రీజ గారు, నేను వైష్ణవి. ఏంటి మీరు పెళ్ళి ఏమైనా చేసుకోబోతున్నారా ఏంటి మా సిద్దిపేట మోడల్ని? లేదండి, అదంతా అతను నార్మల్ గా అట్లనే సరదాగా ఉంటారు అంతే. అయ్యో పాపం, సీరియస్ గా చెప్తున్నారు ఇక్కడ. నిజంగా మీరు ఒప్పుకుంటే చేసుకుంటారంట. లేదండి, అట్లేం లేదు. అయ్యో మంచి అతనండి, మంచి అతనా? శ్రీజ గారు సరే అనండి. మేడం అంటే షీ విల్ బి హ్యాపీ మీరు సరే అంటే. నాకెందుకు, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ మీద వేసారంట. ఓకే ఓకే శ్రీజ గారు, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. శ్రీజ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్. sure. And with lots of love, me Siddipet model, have a great day. Thank you. బా పాపం ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటే ఆవిడ. ఫీల్ అవ్వదు బహుశా, ఫీల్ ఏమో అవ్వదు. తనకు యాక్చువల్గా నేను అంటే నా వ్యక్తిత్వం ఇష్టం, కానీ నాతో ప్రేమలో పడలేదు. ఏదో రోజు పడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఇందాక మాట్లాడుతున్న డిస్కషన్లో ఎవరు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదన్నారు కదా, ఎవరినైనా అడిగారా మీరు గవర్నమెంట్ తరపున, అంటే నాకు ఇలా కావాలి అట్లీస్ట్ మా ఇంటి కోసమైనా కానీ లేకపోతే ఇంకేదైనా అని? అడిగినా మేడం, అంటే కొందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు చేయలేదు మేడం. XYZ అనే పర్సన్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు చేయలేదు మేడం. ఓకే, అంటే మీరే ఎంపీగా పోటీ చేయడం జరిగింది, అంతవరకు వెళ్ళారు కాబట్టి మీకు ఎవరు అవసరం లేదు అని అయితే అందరు అనుకుంటున్నారేమో కదా. అంటే అది జస్ట్ అంటే నాకు మరీ లక్షలలో ఓట్లు వల్లేదు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ చూపెట్టకపోవచ్చు. అది అయితే కాదు, కానీ మామూలుగా ఇంకా కలిసిన ఎవరిని కూడా హెల్ప్ అయితే చేయలే. ఇక స్వయం కృషితోనే ఎదగాలని ఒక సంకల్పంతో నేనే ఒక చరిత్ర సృష్టించాలి, సమాజంకు మేలు చేసే విధంగా. చాలామంది మహనీయులు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎంతో విప్లవాలు సృష్టించి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మహనీయుల ప్రభావం నాపైన ఉంది. నేనే ఒక సైన్యంగా, అతడి ఒక సైన్యం అన్నట్టు సిద్దిపేట మోడల్ ఒక సైన్యంగా వెళ్ళిపోవాలి సమాజానికి. ఎవరా మహనీయులు? మహనీయులు అంటే మామూలుగా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మామూలు మహనీయులు అంటే వీళ్ళంతా సోక్రటీస్ కానీ అరిస్టాటిల్ కానీ ప్లేటో వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు. ఎందుకని ఎప్పుడు ఒక దాంట్లో సెటిల్ అవుదామంటే ఒకటి చేసుకుంటూ పోదాం దాంట్లోనే ఉందామని ఎందుకు ఆలోచన లేదు మీకు? అంటే ఏదన్నా ఒకటి 360 degrees సిద్దిపేట మోడల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి, అంటే ఒకటి కాకుండా ఒక దాంట్లో సక్సెస్ అవుతామని కాదు, కానీ అన్ని విధాలుగా ఏదైనా అల్టిమేట్గా మళ్ళీ ఫర్ బెటర్ సొసైటీ అని. ఫర్ బెటర్ సొసైటీ ముందు ఫర్ బెటర్ యూ కదా. ఫర్ బెటర్ యూ అన్నట్టు కరెక్టే, ఎందుకంటే నువ్వే బాగాలేవు ఆర్థికంగా నువ్వేం చేస్తావురా అంటారు. ఇప్పుడు అందుకే బిగ్ బాస్కి వెళ్తే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తా, అంతేకాకుండా డబ్బులు వస్తే నేను బాగుపడి ఇంక ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటా అని అట్లా ట్రై చేసినాం మేడం. ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధంగా ట్రై చేస్తున్నాం మేడం. ట్రై చేస్తున్నారు అట్లా. కానీ మీ ఎడిటింగ్కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదండి. గాల్లో నుంచి వస్తారు, గాల్లో ఎగిరి వస్తా, లేకపోతే భూమిలో నుంచి కూడా వచ్చేస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు ఎడిటింగ్ అంతా? ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్ ఎడిటింగ్ అయినా, ప్రమోషన్ వీడియోలు చేయడం అయినా ఒక సాయి ప్రసాద్ అన్న అని ఉన్నాడు మేడం, అన్నతో కలిసి ఎడిటింగ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇంకా సిద్దిపేట మోడల్ సాంగ్ అని కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పుడు శ్రీకాంత్ అన్న సాయి ప్రసాద్ అన్న ఇద్దరు పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు సిద్దిపేట మోడల్ సాంగ్ క్లెమెంట్ ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్నతో పాడించాము సిద్దిపేట మోడల్ సాంగ్ అని. ప్రోమో వదిలినాం, ఫుల్ సాంగ్ రాలేదు మేడం. ఇంకా వాళ్ళ సపోర్ట్ తోని కూడా ఇంకా ముందుకెళ్తున్నాం. ఏదైతే మీ సాంగ్ లిరిక్స్ ఒక 2 వదలండి మా కోసం. మోడల్ సిద్దిపేట మోడల్ బిల్డప్ సాంగ్ మేడం. అది మొత్తం సిద్దిపేట మోడల్ బిల్డప్ ఉంటుంది. మీకు బిల్డప్ హల్చల్ హల్చల్ తెలంగాణల హల్చల్ అని సిద్దిపేట మోడల్ బిల్డప్ సాంగ్ మేడం. మోడలింగ్ దునియాల హల్చల్ అని మొత్తం బాగుంటుంది మేడం. అందరు ఫన్నీగా తీసుకుంటారు. హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సిద్దిపేట మోడల్ సాంగ్ అని వెతకండి, వినండి, మీరు తప్పకుండా డ్యాన్స్ చేస్తారు కూడా.
డాన్స్ కూడా చేస్తారా? అవునులేండి, మీరు మోడలింగ్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు ఇంతకి? మోడలింగ్ అంటే రియల్గా ర్యాంప్ వాకులు చేసి ప్రొఫెషనల్ మోడల్ టైప్ కాదు, నేను ఎంటర్టైన్ చేసి సిద్దిపేట మోడల్ని మేడం. అందరిని నవ్వించడం, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే మంచి ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబులా పరిగెట్టడం, జగడమే. అవును మేడం, ఇది మ్యాండేటరీ కదా. అవును మేడం. కామెంట్లు అప్పుడు ఏం పెట్టారంటే, ఫస్ట్ స్టార్టింగ్ జగడమే చేసినప్పుడు ఎందుకు అట్లా ఎందుకు పరిగెడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, కుక్కలు వెంట వస్తున్నాయా, రకరకాల ఫన్నీ కామెంట్స్ పెట్టారు మేడం. అయినా కానీ అవి పాజిటివ్గా తీసుకొని చేసిన మేడం, ఇంకా మంచి మంచి రీల్స్ చేసిన. కానీ ఒక అగ్ని పరీక్ష మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది కదా, ఆ నెగిటివిటీ మొత్తం పోయినట్టుంది ఒక్కసారిగా. అవును మేడం, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక సింపతి అనేది వచ్చింది. సింపతి అంటే గ్రౌండ్ రియాలిటీ కూడా. ఎందుకంటే నేను గరీబోన్కి, ఒక పేదవానికి, కామన్ మ్యాన్కి ఎంట్రీ ఇవ్వాలి, అక్కడ న్యాయం సరిగా లేదు అనేది వాళ్ళు మంచిగా సింపతి అనేది అందరికీ కూడా వచ్చేసింది మేడం. వాళ్ళు వీడియోలు కూడా చేసి పెడతారు. ఒక కామన్ మ్యాన్ తీసుకోలేదు సిద్దిపేట మోడల్ని, ఇదేం బిగ్ బాస్ అనుకుంటే వాళ్ళు రీల్స్ చేసి పెడతారు మేడం కొందరు. నాకు సపోర్ట్ మంచిగా లభిస్తుంది మేడం. నెగిటివ్ కామెంట్ అనేది పోయి ఒక్కసారిగా పాజిటివ్ మద్దతు లభిస్తుంది. అన్నొచ్చినా డబ్బులు లేవు, ఫేమ్ ఉంది, పేరు కావాల్సినంత ఉంది. సిద్దిపేట అంటే ముందు మీరే గుర్తొస్తారు, ఇన్నున్నా సరే డబ్బులు. అందుకే మా నాన్నగారు అంటారు, అమ్మనంటే ఇక కొంచెం దిగమింగుంటుంది, ఎలాంటి సమస్య, ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా, ఆబ్స్టాకిల్స్ ఉన్నా. నాన్నగారు అయితే ఇక ఫేస్ మీద తిడతాడు, ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, నువ్వు ఏమన్నా పని చూసుకోరా, ఏదైనా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండరా, ఆ వీడియోలు అని చెప్తున్నావు, ఏమొస్తుందిరా అని తిడతాడు. కోపానికి వస్తాడు అప్పుడప్పుడు. ఆలోచన మీకు కూడా వస్తుంది కదా, డబ్బులు లేకపోతే ఎన్ని చేసినా ఏం లాభం అనేది. అవును మేడం, ఇంకా అదే డబ్బు, ఇంకా బిగ్ బాస్ పోతేనే కొంచెం అది డబ్బులు కూడా సూట్ కేసు పట్టుకోదాం అనుకున్నాను. డబ్బులు అక్కడి నుంచి పట్టుకోపోదాం అనుకున్నారా, అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకున్నారా? అప్పటి నుంచి అంటే గెలిస్తే విన్నర్ అయింది నేను ఖచ్చితంగా, ట్రోఫీతో పాటు డబ్బులు కూడా పట్టుకెళ్దాము, నా ఈ పేదరికం మూవ్ అని అనుకున్నా. కాన్ఫిడెన్స్ చూడండి అసలు, గెలిచేద్దు నేనైతే అని. అవును మేడం, టాస్క్లు ఆడుదును, మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దును, నా ద్వారా మంచి టీఆర్పీ వచ్చేది, అటు ఎంటర్టైన్మెంట్ ఇద్దును, డబ్బులు పట్టుకెళ్ళి నా ఈ పేదరికం అనేది కూడా తొలగిపోయేది. ఓకే, సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ అంటే మెయిన్ నాకు హ్యాపీ అనిపించింది అంటే, సిద్దిపేట మోడల్గా ఎమర్జ్ అయిన తర్వాత కొమ్మర్చెరువు దగ్గర చాలామంది వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్పేవాళ్ళంటే, we came here to కొమ్మర్చెరువు not to explore the beauty of కొమ్మర్చెరువు, ఓన్లీ టు మీట్ యూ, నిన్ను కలవడానికి, టు టేక్ పిక్చర్స్ విత్ యూ, సుదూర ప్రాంతం నుంచి మేము వచ్చాము కేవలం నిన్ను కలవడానికి అని వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ ఫీడ్బ్యాక్ పంచుకున్నప్పుడు నాకు అనిపించేది, అసలు ఇంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఇది డబ్బులతో కూడా కొనలేము, చాలామంది అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఈ ప్రేమ ఆప్యాయతకు హద్దు లేదు అని అప్పుడు మనసు పొంగింది, హ్యాపీగా ఫీల్ అయింది. అలానే ద మోస్ట్ సాడెస్ట్ ఏంటి? సాడెస్ట్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష రీసెంట్గా అయితే అదే సాడెస్ట్. అదే అగ్ని పరీక్షల డిసప్పాయింట్ అయినా, అది వాళ్ళు రిజెక్షన్ చేసేసరికి అది అన్ఫేర్ అనిపించింది. అది ఐఎమ్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్. యూఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్. సో అది బాగా సాడెస్ట్ మూమెంట్. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి? అంటే అందరూ కూడా సిద్దిపేట మోడల్ని ఆదరించండి. అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయినా ఇంకా మున్ముందు కూడా నా ప్రయత్నం ఆగదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఇంకా సిద్దిపేట మోడల్ సాంగ్ కూడా మీ ముందుకు వస్తుంది, మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని అందరినీ అలరిస్తా. మీ ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉండాలి త్రూఅవుట్ మై జర్నీ. నేను మీ సిద్దిపేట మోడల్. నేను మీ సిద్దిపేట మోడల్, ఇది మ్యాండేటరీ అండి, మీరు అది మర్చిపోతే ఎలా? ఇదే సిగ్నేచర్ మేడం, ఫేమస్ అయింది, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. మీ జర్నీ విన్న తర్వాత అంటే ప్రతి ఒక్కరు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, దానికి ప్రత్యేక నిదర్శనం మీరే అనమాట. లోపల ఉన్న కష్టాలన్నీ అలానే పెట్టేసుకొని ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇలా లీడ్ చేస్తున్నారు. ఇలానే ముందుకెళ్ళాలి. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ బిగ్ బాస్కి మీరు వెళ్ళాలి. విన్నరు లేకపోతే అదంతా మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే హ్యాపీగా ఉండండి. మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఇంకా మంచి మంచి ఎడిటింగ్స్తో భూమిలోంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. తప్పకుండా మేడం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.